హాయ్ హలో నమస్తే, నేను చివల కృష్ణాంజనేయులు. లోక్సభ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూలు మార్చి 9వ తేదీ తర్వాత ఎప్పుడైనా ప్రకటించేదానికి అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషను అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే అసెంబ్లీ జరిగేటువంటి రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితాని ప్రకటించేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్కు ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేటువంటి దాని మీద ఇంకా కేంద్ర ఎన్నికల కమిషను నిర్ణయం తీసుకొని ఉండలేదు. అయితే మార్చి 12, 13 తేదీల్లో ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాతే ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాలనేది ఏమిటి అనే దాని మీద ఒకవేళ అప్పుడే ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటిది చూడాలి. అయితే 8, 9 తేదీల్లో ఢిల్లీలో ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్. దాదాపుగా ఈ 8, 9 తేదీల్లో ఢిల్లీలో జరిగేటువంటి సమావేశంతో ఒక క్లారిటీ, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండదు. అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విధంగా కూడా మన సర్వసన్నద్ధం అవుతున్నారు. అయితే ఇప్పుడుకున్నటువంటి టెంటేటివ్గా ఎలాంటి షెడ్యూల్ ఉండొచ్చు అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే 12వ తేదీన, మార్చి 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటిది. అదేవిధంగా 28 నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించి ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ ఉండేదానికి అవకాశం ఉండొచ్చు అని, అదేవిధంగా మే 22వ తేదీన కౌంటింగ్ ఉండొచ్చు అని, కొత్త ప్రభుత్వాలు మే 30వ తేదీలోపు ఏర్పాటు అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్ర, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇవి మే 31 లోపులో ఈ అసెంబ్లీలు, కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాల్సి ఉంది కాబట్టి. అయితే 2019కి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కూడా మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు కూడా 12వ తేదీ అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే గత 2019 ఎన్నికల షెడ్యూల్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే తరహాలో ఉండేదానికి అవకాశం ఉండదు. 2019లో 10వ తేదీన, మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు కూడా 7 ఫేజుల్లో ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 22వ తేదీన, మే 22వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రిజల్ట్కు సంబంధించినటువంటి విషయంలో 22వ తారీఖే, మే 22వ తారీఖే ఇచ్చేదానికి అవకాశం ఉండదు రిజల్ట్కి సంబంధించి. ఇప్పుడు అదైతే ఈ 7 ఫేజులో, 8 ఫేజులు, ఎన్ని ఫేజుల్లో జరిగితే అన్ని ఫేజుల్లో అది ముందు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మధ్యలో జరుగుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ ముందే ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. అయితే మరి ఆంధ్రప్రదేశ్ ముందు జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. కౌంటింగ్ మాత్రం మేలోనే ఉండేదానికి అవకాశం ఉంది. అయితే అసలు ఎన్నికల షెడ్యూలు అనుకున్న దానికన్నా ముందే వస్తుంది, 2 వారాలు ముందు వస్తుందని మంత్రివర్గ సమావేశంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి ఈ 2 వారాలు ముందు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరికే ఎన్నికల షెడ్యూల్ రావచ్చు, నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే కీలకంగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అసలు ఎందుకు ఫిబ్రవరిలో వస్తుందని అందరూ అనుకున్నారు అంటే, అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి మొత్తము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎంత తొందరగా ఎన్నికలకు వెళ్తే అంత మంచిది బీజేపీకి అనేటువంటి దాని మీద ఆలోచనలో ఉన్నారు అనేటువంటి దాన్ని. ఇది ఈ నేపథ్యంలో తొందరగా నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా పంజాబ్, హర్యానా వీళ్ళకి సంబంధించినటువంటి రైతులు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఆ గిట్టుబాటు ధర సంబంధించినటువంటి అంశం చట్టబద్ధత దానికి కల్పించాలి అనేటువంటి డిమాండ్ మీద ఢిల్లీని మొత్తాన్ని కూడా ఈ రోజున రైతులు ముట్టడించేటువంటి పరిస్థితి ఉంది, పంజాబ్, హర్యానా రైతులు. ఈ నేపథ్యంలో ఈ సమస్య, ఈ చిక్కుముడి దీన్ని పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం కింద ఇప్పుడు ఎన్నికలకు వెళితే ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకనే పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతూ వస్తుంది. ఆ చర్చలు కింద ఫలప్రదమైతే మరి అధికార పక్షానికి కొంత ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్టబద్ధత కింద హామీ ఇస్తే
అప్పుడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద చట్టం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రకటనలు చేయటం గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి విషయంలో ప్రకటనలుగా పరిమితం అవ్వద్దు, ఇది చట్టబద్ధత కల్పించాలనేది ఒకటి. రెండవది ఏంటంటే అవుతున్నటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి దాంట్లో కనీసం 50% పైన గిట్టుబాటు ధర ఉండేటువంటి విధంగా చూడాలి అండి. ఏది రెగ్యులర్ అవుతున్నటువంటి ఖర్చుకి పంట పెట్టుబడి ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి డిమాండ్లని రైతులు కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఇప్పుడు ఈ జటిలమైనటువంటి సమస్యను ఎలా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చూడాలి. దాన్ని బట్టే ఎన్నికల నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుందనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావాన్ని ప్రారంభించేసింది. నరేంద్ర మోడీ మొట్టమొదటి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ జరిగేటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేశారు. జేపీ నడ్డా తెలంగాణలో ఎన్నికలకు సంబంధించినటువంటి సభలని మొదలుపెట్టేశారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ప్రధానమంత్రి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరి జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరుగుతాయని భావించాల్సి ఉంటుంది. అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వము, ప్రభుత్వం చిత్తశుద్ధితో. కాబట్టి దేశంలో బీజేపీకి 370 సీట్లు వచ్చేటువంటి విధంగా, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైగా వచ్చేటువంటి విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆశీర్వదించాలి జమ్మూ ప్రజలు అనేటువంటి దాని మీద నరేంద్ర మోడీ పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్లో కూడా కొంత ప్రచారం చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధం సభలతో చాలా వేగంగా ముందుకెళ్తుంది. తెలుగుదేశం జనసేన విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి, కానీ ఉమ్మడిగా పొత్తున్నప్పటికీ కూడా ఇంకా ఉమ్మడి సమావేశాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే ఎన్నికల నోటిఫికేషను మార్చి అంటే 2వ వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంది.